ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక రైతు ఇల్లు ఉండేది. కాని ప్రతి ఉదయం లేవగానే అతనికి వంటగదిలో మిఠాయిలు కనపడేవి కావు. లడ్డు, జిలేబీలు అన్నీ మాయమయ్యేవి. రైతు ఆశ్చర్యపోయాడు. అరే, నా ఇంట్లో మిఠాయిలు ఎవరు తింటున్నారు అని. ఆ గ్రామం పక్కనే ఒక అలసటగల దెయ్యం ఉండేది. ఇతర దెయ్యాలు రాత్రిళ్లైనా భయపెట్టడానికి తిరుగుతుంటే ఇది మాత్రం అంతకంటే తినడమే ఇష్టపడేది. భయపెట్టడం చాలా కష్టం, తినడం చాలా సులువు అని ఆ దెయ్యం ఎప్పుడూ చెప్పేది. ప్రతి రాత్రి అది రైతు ఇంట్లోకి జారుకొని వంటగదిలో ఉన్న తీపి పదార్థాలన్నీ తినేసేది. తీపి వాసన రాగానే ఆ దెయ్యం ఆనందంతో ఎగిరివచ్చేది. వావ్, లడ్డు రాత్రి స్పెషల్ అని. అలా కొద్ది రోజులు గడిచాయి. రైతు అసహనంగా మారాడు. ఎప్పుడు ఎవరో రాత్రిళ్లు తింటున్నారు, ఏం చేద్దాం అని ఆలోచించాడు. ఒకరోజు రైతు ఒక తెలివైన యోచన చేశాడు. అతను వంటగదిలోని మిఠాయిల దగ్గర ఒక పెద్ద అద్దం పెట్టాడు. అద్దం పక్కన లడ్డూలను అలాగే ఉంచి నిద్రపోయాడు. రాత్రి వచ్చింది. దెయ్యం ఎప్పటిలాగే ఆనందంగా వచ్చి, ఇవాళ మళ్లీ లడ్డు పార్టీ అని లోపలికి వెళ్ళింది. కాని మిఠాయిల దగ్గరికి వెళ్లగానే అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. తనను తానే చూసి ఆ దెయ్యం భయంతో కేక వేసింది. ఆ, ఇంకో దెయ్యం నా మిఠాయిలు దొంగిలించడానికి వచ్చిందా అని అరిచింది. భయంతో లడ్డూలను వదిలేసి ఆకాశం వైపు ఎగిరిపోయింది. ఆ రోజు నుంచి అది రైతు ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి ఉదయం రైతు లేచి వంటగదిలో ఆ అద్దం చూసి గట్టిగా నవ్వుకున్నాడు. హాహా, దెయ్యాలు కూడా తమను తాము చూసి భయపడతాయే అని అన్నాడు. నీతి: మనకు భయపెట్టేది చాలాసార్లు మనలోనే ఉంటుంది.